పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. కుక్కకు కూడా బలంగా దెబ్బలు తగలడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహమత్ నగర్ లో జరిగింది. రెహమత్ నగర్ లో ఉంటున్న మధు నిర్మాణంలో ఉన్న ఎదురింటి ధనుంజయ్ ఇంటి ఆవరణలోకి వెళ్లింది. కుక్కను తమపై ఉసిగొల్పారంటూ ధనుంజయ్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ గొడవపై రెండు కుటుంబాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో కోపం పెంచుకున్న ధనుంజయ్ ప్రతీకారంతో రగిలిపోయాడు. దాడి చేసేందుకు అవకాశం కోసం వేచి చూశాడు. ఇదిలా ఉంటే మధు సోదరుడు శ్రీనాథ్ కుక్కను తీసుకుని వాకింగ్ కు బయలుదేరాడు. ఇది చూసిన ధనుంజయ్ మరో నలుగురితో కలిసొచ్చి ఇంటి గేటు వద్ద ఉన్న కుక్కను ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టాడు. ప్రాణంలా చూసుకునే కుక్కను ధనుంజయ్ కొడుతుంటే శ్రీనాథ్ అతని కుటుంబ సభ్యులు కుక్కను కాపాడే ప్రయత్నంలో అడ్డుకున్నారు. దీంతో మూకుమ్మడిగా మధు కుటుంబీకులపై ఇనుప రాడ్లతో శ్రీనాథ్ వర్గం దాడి చేసింది. దెబ్బలతో కుక్కతో పాటు కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేశారు. పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దానికి సంబంధించిన విజువల్ హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్ అందించేందుకు అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమరేందర్, హైదరాబాద్ మధురనగర్ పిఎస్ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుక్కకు సంబంధించి పెంపుడు కుక్కను పెంచుకుంటున్న కారణంగానే కుటుంబంపై కొంతమంది యువకులు దాడి చేశారు. అయితే పెంపుడు కుక్క గతంలో చాలా సార్లు కూడా ఏదైతే దారి పొంటి వెళ్లే వాళ్ళపై కొంత దాడి చేయడం ఇవన్నీ ఘటనలు జరిగాయి. కాబట్టి దీనికి సంబంధించి చాలా సార్లు కూడా ఆ కుటుంబానికి చాలా మంది ఆ స్థానికులు కూడా హెచ్చరించినా కూడా పట్టించుకోకపోవడమే ఈ ఘటన జరిగినట్టు కూడా స్థానికుల నుంచి కూడా విషయం అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ పెంపుడు కుక్కకు సంబంధించి చూసుకుంటే కుక్కకు కూడా బలంగా దెబ్బలు అయితే తగిలాయి. దాన్ని ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కూడా మధునగర్ పిఎస్ పరిధిలోని రహ్మద్ నగర్ లో అయితే చోటు చేసుకుంది. అయితే రహ్మద్ సంబంధించి రహ్మద్ నగర్ మధు కుటుంబం హస్కీ జాతికి చెందిన ఒక కుక్కను అయితే పెంచుకుంటున్నారు. అయితే ఈ నెల 8న పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు మధు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయలుదేరారు. ఈ సమయంలోనే పెంపుడు కుక్క కూడా ఏదైతే వీరితో పాటు బయటకు వచ్చి నిర్మాణంలో ఉన్నటువంటి ఎదురింటి ధనుంజయ్ ఇంటి ఆవరణలోకి వెళ్ళింది. అయితే కుక్కకు సంబంధించి తమపై ఉసిగొల్పారంటూ కూడా ధనుంజయ్ కుటుంబ సభ్యులు గొడవకు అయితే దిగారు. ఈ గొడవకు సంబంధించి కూడా రెండు కుటుంబాల మధ్యలో ఏదైతే పిఎస్ కూడా వెళ్ళినటువంటి నేపథ్యం అయితే ఇరు కుటుంబాలు కూడా పిఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు గతంలోనే వేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా కోపం పెంచుకున్న ధనంజయ్ ప్రతీకారం వహించుకున్నాడు. అయితే దాడి చేసేందుకు అవకాశం కోసం వేచి చూశాడు. ఇదిలా ఉండగా అయితే నిన్న సాయంత్రం ఏదైతే మధు సోదరుడైన శ్రీనాథ్ కుక్కను తీసుకొచ్చి కూడా వాకింగ్ కి వెళ్లారు. వాకింగ్ వెళ్ళిన సందర్భంలో ధనంజయ్ తో పాటు మరో నలుగురు వ్యక్తులు వచ్చి కూడా ఇంటి గోడ వద్ద ఉన్న కుక్కను ఇనుపరాడ్లతో విచక్షణ రహితంగా కొట్టారు. ప్రాణంగా చూసుకునే కుక్క ఒక్కసారిగా ధనుంజయ్ కొడుతుంటే శ్రీనాథ్ అతడి కుటుంబ సభ్యులు కూడా కుక్కను కాపాడే ప్రయత్నంలో అడ్డుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన ధనుంజయ్ తో పాటు